చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. పోనీ 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి, ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకు అంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు, 14-19 అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు. తుఫాను, కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు, అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి. ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చూపమనండి. లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమనండి. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం, ఇంకా కేంద్రాలకు, తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా 2,500 రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి. మళ్ళీ నేను వచ్చేసరికి, జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఇటుపక్క ఉంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు.